ఓటమిని జీర్ణించుకోలేకపోతుండ్రు. 2 నెలలు గడవక ముందుకే ప్రభుత్వాన్ని విమర్శిస్తుండ్రు. అసహనంతో కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని దోచుకోవడంతో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. లెక్కలతో సహా అవినీతి పరుల చిట్టా బయట పెడతాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. నిజంగా ఇప్పుడు ఒక విషయంపై చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు అది తీర్మానం వల్ల ప్రశ్నిస్తలేడు, తీర్మానం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. వ్యతిరేకంగా మాట్లాడింది గత ప్రభుత్వంలో కూడా. అక్కడ జరిగినటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో ఆయన అని చెప్పినాం. తర్వాత ఏవైతే మోసం ఉందో, ఇచ్చినటువంటి హామీ మోసం ఉందో, ఆ మోసాలకు సంబంధించి మాట్లాడినాం. అయితే ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు, ప్రభుత్వం వచ్చింది కదా, ప్రభుత్వం రాగానే ఇక మొత్తం బాణాలు ఎక్కువ పెట్టేసి మొత్తం ఇష్టం వచ్చినట్టుగా తిట్టాలంట. అరే బాబు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన 2 నెలలకే పిల్ల పుట్టాలంటే పుట్టది అని చెప్పేసి పెద్దలు అంటుంటారు. వాస్తవమే కదా. పెళ్ళైన 2 నెలలకే పిల్ల పుట్టదురా నాయన. కాబట్టి 9 నెలలు ఆగాలి. అంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం దాన్ని సెట్ చేసుకుంటూ పోతున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఇక దాన్ని బాణం ఎక్కిపెట్టు పోయి ఇట్లా బాణాలు వేసేసి మొత్తం ప్రభుత్వాన్ని నిలవరించేది కరెక్ట్ కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వానికైనా మినిమం 6 నెలల సమయం ఇవ్వాలని ఏ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అరే 8.5-9 సంవత్సరాలు గడిస్తే కూడా గత ప్రభుత్వం ఉంటే పసికూన తెలంగాణ, బుడ్డ తెలంగాణ, చిన్న తెలంగాణ, చిన్నారి తెలంగాణ అని చెప్పేసి డైలాగులన్నీ చెప్తే కూడా మనం నమ్ముకుంటూ వచ్చినాం. ఇప్పుడు కొంతవరకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే, అట్లా అని చెప్పేసి హామీలు నెరవేర్చకుంటే 100% క్వశ్చన్ చేసుడే. దాంట్లో అట్లా ఏం తేడా లేదు. కాకపోతే ఏంటంటే మనం 100% టైం ఇవ్వాలి. ఇప్పుడు పెళ్ళైన 2 నెలలకి పిల్ల ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుంది. ఇక మీకు అర్థం కావాలి.